హాయ్, నమస్తే ఆల్. నా పేరు భవ్య. వెల్కమ్ టు భవ్య డివైన్ టారో. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు చూద్దాం. తెలియచేయండి మహాదేవ. ఓం నమ శివాయ. ప్లీజ్ గైడ్ మై ఏంజల్స్. 3 of Wands, Queen of Pentacles, 10 of Pentacles, Queen of Cups, Nine of Pentacles, Ace of Swords. ఓకే, ఇది జనరల్ రీడింగ్ అండి. ఎవరికి రెజనేట్ అయితే వాళ్ళే తీసుకోండి. టారో అనేది ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, ఎనీ సీక్రెట్ రిలేషన్షిప్. వీడియోస్ కనుక మీకు రెజనేట్ అయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, కొంతమంది రీడింగ్స్ ఎప్పటివైనా అడుగుతున్నారు. టారో అనేది టైమ్లెస్ రీడింగ్స్ అండి. మీరు ఎప్పుడు చూస్తున్నా కానీ మీ సిచ్యువేషన్కి మెసేజెస్ కరెక్ట్గా వస్తున్నాయి అంటే అది మీకోసమనే అర్థం. అండ్ చిన్న అనౌన్స్మెంట్ అండి, మనం 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము. 1000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఫ్రీ లైవ్ రీడింగ్ అనేది చేస్తాను. అప్డేట్స్ కోసం ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. స్టార్ట్ చేద్దాం. మీ పర్సన్ మీ రిలేషన్ గురించి ఆలోచిస్తున్నారండి. మీతో ఫ్యూచర్ని ప్లాన్ చేస్తున్నారు. కానీ ముందు వాళ్ళ ఫ్యూచర్, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ని క్లియర్ చేసుకొని రావాలి అనుకుంటున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని ఒక కేరింగ్, రెస్పాన్సిబుల్, వాల్యూ ఇచ్చే పర్సన్లా చూస్తున్నారు. అండ్ ఇండిపెండెంట్, స్ట్రాంగ్ ఉమెన్లా అయితే చూస్తున్నారు మిమ్మల్ని. మెన్ ఆర్ ఉమెన్. ఇక్కడ కొంతమంది మ్యారీడ్ పర్సన్స్ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇంకొంతమంది సీక్రెట్ రిలేషన్షిప్లో ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. మీరు మీ ఫ్యామిలీ గురించి చూస్తున్నా, రిలేషన్షిప్ గురించి చూస్తున్నా, మీరు ఏ పర్సన్స్ గురించి చూస్తున్నారో అనేది వాళ్ళకి మాత్రమే మెసేజెస్ అండి. మీ పర్సన్ మిమ్మల్ని ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ పర్సన్లా చూస్తున్నారు. పాస్ట్లో మీరు మీ పర్సన్కి మనీ మ్యాటర్స్లో కూడా హెల్ప్ చేసినట్టు కనిపిస్తుంది. మీరు ఏదైనా మేనేజ్ చేయగలరు. ఇండిపెండెంట్గా స్ట్రాంగ్ పర్సన్లా మిమ్మల్ని చూస్తున్నారు. మీరు పాస్ట్లో మీ పర్సన్ రెస్పాన్సిబిలిటీస్ కూడా మీరు తీసుకున్నారు. ఇక్కడ కొంతమంది మీ పర్సన్ హెల్ప్ అడగకపోయినా కానీ మీరు హెల్ప్ చేసినట్టు కనిపిస్తుంది. ఎమోషనల్గా అండ్ ఫైనాన్షియల్గా చాలా హెల్ప్ చేశారు మీరు మీ పర్సన్కి పాస్ట్లో. కానీ మీరు పెట్టిన ఎఫర్ట్స్కి, మీరు పెట్టిన ఎమోషన్స్కి పాస్ట్లో అయితే మీకు మీ పర్సన్ నుంచి ఎఫర్ట్స్ అయితే రాలేదు. దానివల్ల మీరు చాలా డీప్గా హర్ట్ అయ్యారు. మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు అని ఎమోషనల్గా మీరు చాలా డ్రైన్ అయ్యారు. రీసెంట్ డేస్లో మీ వాల్యూ మీరు తెలుసుకుంటున్నారు. ఎమోషనల్గా స్ట్రాంగ్ అవుతున్నారు. మీ పర్సన్కి మీ ఇండిపెండెంట్ అండ్ మీరు స్ట్రాంగ్ అవ్వడం చూసి మీ పర్సన్లో ఫియర్ అనేది యాక్టివేట్ అయింది. ఇప్పుడు మీ పర్సన్కి మీ వాల్యూ అర్థమవుతుంది. పాస్ట్లో మీ పర్సన్కి మీ వాల్యూ అనేది అర్థం కాలేదు. మిమ్మల్ని అసలు అర్థం చేసుకోలేదు. మీ పర్సన్ ఇమ్మెచ్యూర్ బిహేవియర్తో, వాళ్ళ ఈగోతో వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయలేదు. ఇప్పుడు మీరు స్ట్రాంగ్గా, ఇండిపెండెంట్గా ఉండడం వల్ల మీ పర్సన్ మిమ్మల్ని లాస్ అవుతానేమో అనే ఫియర్ అయితే యాక్టివేట్ అయింది మీ పర్సన్కి. మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారేమో అని ఫియర్ ఉంది మీ పర్సన్కి. మిమ్మల్ని కోల్పోకూడదు అనుకుంటున్నారు. ఎమోషనల్గా స్ట్రాంగ్ అయ్యారు అనుకుంటున్నారు. మీ పర్సన్ అవసరం ఇంకా మీకు ఉండదు అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. మీ పర్సన్ వాళ్ళ సిచ్యువేషన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నారు. రిలేషన్లో ట్రూత్ అండ్ క్లారిటీ అయితే ఇవ్వాలి అనుకుంటున్నారు. మీతో క్లియర్ కమ్యూనికేషన్ చేయాలి అనుకుంటున్నారు. మీ పర్సన్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఓవరాల్గా అంటే, నాకు టైం కావాలి, రెస్పాన్సిబిలిటీ క్లియర్ చేసుకున్న తర్వాత కమిట్మెంట్ గురించి మాట్లాడతాను అని అయితే మీ పర్సన్ చెప్పాలి అనుకుంటున్నారు. దిస్ ఈజ్ టుడే రీడింగ్. క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్. క్లైమ్ దిస్ రీడింగ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. గాడ్ బ్లెస్ యూ. ఓం నమ శివాయ.